ఆత్మీయ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మనిషి తనను తాను గుర్తించుకొని తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను, ఈ ప్రకృతిని గుర్తించడం ప్రారంభించినటువంటి నాగరిక చరిత్రలో మనిషి తన యొక్క జీవన విధానానికి, మనిషి తన జీవన శైలికి, తన యొక్క దైనందిన జీవన పురోగతికి ఈ ప్రకృతే ప్రధాన కారణం అని భావించినటువంటి సందర్భంలో ఆ ప్రకృతిని భగవత్ స్వరూపంగా, ముఖ్యంగా అమ్మవారు పార్వతీ స్వరూపంగా ఆరాధించడం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి అంశం. ఇటువంటి క్రమంలో మనకి పంచభూతాలతో, అంటే ఈ యొక్క అగ్ని, నీరు, వాయువు, భూమి, ఆకాశము, వీటిని అంతటా కలుపుకొని ప్రకృతి ద్వారానే మనిషి తన యొక్క జీవన విధానాన్ని, అంటే తన యొక్క జీవన గమనాన్ని సాగిస్తా ఉన్నాడు కనుక ఆ ప్రకృతి పట్ల ఒక విధేయతతో, కృతజ్ఞతా భావంతో ఆ భగవంతుని ఆరాధించే అటువంటి విధానమే పూజలు, పునస్కారాలు. ఇందులో కూడా మనం రెండు రకాలుగా భావించవచ్చు. ఒకటి, తనకు ఏ ప్రకృతి ద్వారానైతే లాభము చేకూరుతా ఉన్నదో, లేదా భగవంతుని ద్వారా ఎటువంటి లబ్ధినైతే పొందుతా ఉన్నాడో దానికి కృతజ్ఞతా భావంగా చేసేటువంటి పూజా విధానం ఒకటి అయితే, ఆరాధనా క్రమం ఒకటి అయితే, మనిషి తనకు గల ఆశలు, కోరికలు నెరవేర్చుకోవడానికి భగవంతుణ్ణి శరణు వేడడం అనేటువంటిది కూడా పూజా విధానంలో ఒక భాగంగా మనం చెప్పుకోవాలి. ఇక ఇటువంటి క్రమంలో మనకు ముఖ్యంగా, అంటే జనపదులు, ముఖ్యంగా మనకు నాగరికత ప్రారంభమవుతున్నటువంటి దశలో చాలా మంది వారికి తోచినటువంటి విధంగా ప్రకృతిని ఆరాధించేటువంటి క్రమము ఆ రోజుల్లో ఉండేది. ఎప్పుడైతే అక్షరాలు పొరుడు పోసుకున్నాయో అది గ్రంథ స్వరూపంలో ప్రాచుర్యంలోకి రావడం అనేటువంటిది విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఏదేమైనప్పటికీ కూడా మరి ఈ బోనాలు అనేటువంటి యొక్క ఆరాధనా విధానం వెనుక ఉన్నటువంటి యొక్క సమగ్రమైనటువంటి ఆలోచన విధానం ఏమిటి అని అంటే, ప్రధానంగా ప్రకృతిని ఆరాధించడము, ప్రకృతి స్వరూపి అయినటువంటి ఆ జగన్మాతను ఆరాధించడము, ఆ యొక్క అమ్మవారిని వివిధ రూపాలలో కొనియాడడం, కొలుచుకోవడం, ఆరాధించడం, పూజించడమే ఈ యొక్క బోనాల పండుగ యొక్క నేపథ్యం. ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థలో ఇటువంటి ఆరాధనా విధానాలు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. అమ్మవారిని చాలా ప్రాంతాలలో పోచమ్మ, పోలేరమ్మ, నూకాలమ్మ, మావుల్లమ్మ, ఇట్లా అనేక రకాలైనటువంటి పేర్లతో పిలుచుకోవడం అనేటువంటిది మనం వింటూ ఉంటాం. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని ఆరాధించే క్రమంలో నెలకొన్నదే ఈ బోనాల పండుగ, బోనాల జాతర. ఇందులో మనకు ఈ లాల్ దర్వాజా ఏదైతే ఉందో, మహంకాళి బోనాలు చెప్పుకోదగినవి. దాదాపుగా మన తెలుగునాట చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఈ యొక్క ఆచార వ్యవహారం ఇది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా వర్షాకాలం, ఈ వర్ష ఋతువు ప్రారంభంలో దాదాపుగా అప్పటి వరకు ఎండలు విపరీతంగా కొట్టి ఈ మొదటి చినుకులు పడగానే క్రమేపీ చెరువులు, కుంటలు, వాగులు, వంకలు నిండుకుంటాయి. ఆ సందర్భంలో అప్పటి వరకు భూమిలో ఉన్నటువంటి ఏదైనా సూక్ష్మజీవులు కానివ్వండి, తేమ అనేటువంటి తగిలిన తర్వాత ఈ వర్షాకాలంలో ఈ వర్షం ద్వారా భూమిలో ఉన్నటువంటి కొన్ని హానికరమైనటువంటి సూక్ష్మ క్రిములు బయటికి రావడం జరుగుతుంది. తద్వారా అనారోగ్యం చేకూరుతుంది కనుక ఆ అనారోగ్యాలను నివారించడానికి ఈ యొక్క అమ్మవారిని వేడుకోవడం, అమ్మవారిని శరణు వేయడమే ఈ యొక్క బోనాల పండుగ వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలోచన. మరి అది ఏ రకంగా ఆ అమ్మవారికి బోనాన్ని సమర్పించి వారు ఏదైతే నిర్దిష్టంగా ఏర్పరచుకున్నటువంటి పూజా విధానము, ఆరాధనా విధానము ఉన్నదో దాన్ని ఇందులో అనుసరిస్తారు. ముఖ్యంగా బోనము అని అంటే అది నైవేద్యము, అంటే భగవంతునికి నివేదించడానికి తయారు చేసినటువంటి ఒక దివ్య ప్రసాదం. ఆ ప్రసాదాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలో పెట్టుకొని ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారికి సమర్పించడమే ఈ యొక్క బోనాల యొక్క ప్రధాన స్వరూపంగా మనకు కనిపిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు బోనము మామూలుగా ఒక బాండువ, అంటే ఒక పటువ, ఒక కుండ అనుకుందాం. అది వాళ్ళు అనుకున్నటువంటి రీతిలో 2 షేర్లు, 3 షేర్లు, అంటే వాళ్ళ యొక్క ఏ రకంగానైతే భగవంతుడికి నివేదించుకుంటారో వాళ్ళు ఈ రకంగా మేము ఆచరిస్తామని చెప్పి దానికి ఒక కొలమానం ఉంటుంది. ఆ కొలమానంలో ఈ
బోనము అనేటువంటి ప్రత్యేకమైనటువంటి బాండువలో పులగం కానీ పాశం కానీ ఇందులో 2 రకాలు ఉంటాయి. పులగము, పాశము. పాశము అనేటువంటిది సాధారణంగా బియ్యము బెల్లముతో చేసేటువంటిది. పులగము అనేటువంటిది కాస్త అన్నములోనే పసుపు వేసి కొన్ని పప్పు వక్కలు వేసి అంటే పెసరపప్పు అట్లాంటివి వేసి పులగంగా అండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే ఇటువంటి ఈ దివ్య పదార్థాన్ని ఒక బాండవులో పెట్టుకొని దాని మీద ఇంకొక కడముంత లాంటిది పెట్టుకొని దాని మీద ఇంకోటి అంటే ఇట్లా 2, 3 అంతరాలు, 5 అంతరాలు, 7 అంతరాలు ఇట్లా బోనాలు వాటికి లెక్క ఆ రకంగా పెట్టుకొని తలపైన పెట్టుకొని ఎంతో భక్తి భావంతో భక్తి శ్రద్ధలతో వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. ఇది ఈ రకంగా ఈ బోనాలను ఆ అమ్మవారికి తీసుకొని వెళ్ళేటువంటి క్రమాన్ని మనం బోనాల పండుగ అని అంటాం. ఇట్లా దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రోజును ఏర్పరచుకుంటే ఒక్కొక్కరు కాకుండా సామూహికంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజావళి అందరూ కూడా ఈ బోనాలను ఇంటి మహిళ ఆ యొక్క బోనాన్ని తీసుకొని ఎంతో పవిత్రంగా ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకువెళ్ళి ఆ యొక్క అమ్మవారికి సమర్పిస్తారు. ఇటువంటి క్రమంలో మనకు అక్కడ కనిపించేటువంటి దృశ్యం కూడా చాలా అద్భుతంగా ఆనందదాయకంగా ఒక రకమైనటువంటి ఒక భక్తిని ప్రదర్శించే విధంగా మనకు కనిపిస్తుంది. ఉదాహరణకి ఈ బోనాలు తీసుకొని వెళ్తున్నప్పుడు అందులో ప్రధాన భూమిక పోతరాజులది. ఒక ప్రత్యేకమైనటువంటి గజ్జల లాగు వేసుకొని చెర్నాకోల, ఈరగోల అని అంటారు దాదాపు గ్రామీణ అందులో. అటువంటి ఆ వీరగోలను పట్టుకొని ఆ పోతరాజు వాళ్ళు చూడడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రూపంతో ఉంటారు. వాళ్ళు ఈ ఎర్రని ఒక లాగు, దానికి చుట్టూ గజ్జలు, ఆ తర్వాత శరీరం అంతా కూడా పసుపు పూసుకొని వాళ్ళు పెద్ద పెద్ద పొత్తి మీసాలతోని చక్కగా బొట్టు పెట్టుకొని, కొందరైతే జడలుగా వెంట్రుకలతోని ఒక ఆకర్షణీయమైనటువంటి ఆకారంతో ఉంటారు. వాళ్ళు ఒక మైకంలో ఆ భగవత ఆరాధన విధానం లోపట తమ యొక్క ఒళ్ళు మరిచిపోయి భగవంతుని యొక్క ధ్యానంలో వాళ్ళు నృత్యం చేస్తూ ఈ బోనాల ముందు నడుస్తూ ఉంటారు. చేతిలో యాపకొమ్మలు కూడా ఉంటాయి. ఇక ఈ బోనం వెతుకొని నడిచేటువంటి మహిళ కూడా ఒక రకమైనటువంటి పూనకానికి లోనయ్యేటువంటి ఆస్కారాలు కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ పసుపు కుంకుమ విరివిగా చల్లుతూ ఉంటారు. ఈ పసుపుకు ప్రత్యేకమైనటువంటి నామం కూడా ఉంటుంది. దీన్ని బండారు అని అంటారు. పసుపు అని కాకుండా బండారు చల్లడం అని అంటారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో తీసుకొని అక్కడ పెట్టుకునేటువంటి బొట్టు కూడా ఈ పసుపుతోనే పెట్టుకుంటారు. చాలా వరకు ఆ పసుపును చల్లుతూ ఉంటారు ఈ రకంగా. ఇంకా ఇందులో మనకు ఎక్కువగా ఈ పూజా విధానంలో చోటు చేసుకునేటివి నిమ్మకాయలు, గుమ్మడికాయలు ఇట్లాంటివి ఎక్కువగా సమర్పిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సూక్ష్మ నివారణ కోసము. మనం అంటే పసుపు అనేటువంటిది క్రిమి సంహారిణి, అది ఆ రకంగా చల్లడం వల్ల, ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో వాతావరణం అంతా తేమగా ఉంటది. తర్వాత అప్పుడప్పుడే వర్షాలు పడుతున్నటువంటి సందర్భం లోపల ఈ రకమైనటువంటి ఏదైనా బ్యాక్టీరియా లాంటిది ఉంటే దాన్ని సంహరించడానికి ఆ వీధుల వెంట ఈ యొక్క వీళ్ళు ప్రయాణం చేసి ఈ బోనాలను తీసుకుని వెళ్తున్న వీధుల వెంట విరివిగా పసుపును చల్లడం. తర్వాత ఇక్కడ పోతరాజులతో పాటు కొందరు మహిళలు కూడా నృత్యం చేస్తారు. అంటే ఆ మైకంలో ఆ భగవంతుని యొక్క ఆరాధన క్రమంలో వాళ్ళని శివసత్తులు అని అంటారు. ఈ రకంగా వారు తూలడము, కొంతమంది ఆ యొక్క మైకంలో వారికి తోచినటువంటివి ఏవో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను కూడా వల్లిస్తూ ఉంటారు. ఈ రకంగా అంటే ప్రకృతి గురించి, సమాజాన్ని గురించి, సామాజిక జీవన విధానాన్ని గురించి చెప్తూ ఉంటారు. ఇదంతా ఒక చిత్రీకరణ, ఇదంతా ఒక చక్కగా ఒక దృశ్యమానమయ్యేటువంటి విధానం బోనాల పండుగలో. ఈ రకంగా తీసుకువెళ్ళి అక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఇందులో ఇంకా చెప్పుకోవాలి అని అంటే ఈ పాశము పులగము సమర్పించేటువంటి విధానం లోపట అక్కడ తెల్లగల్లును కూడా ప్రత్యేకంగా వినియోగిస్తారు. అక్కడ ఈ తెల్లగల్లును వినియోగించడం, తెల్లగల్లు అనేటువంటి శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి విషయం ఏమిటి అని అంటే అది అందులో కూడా యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్ అనేటువంటిది ఉంటది అని చెప్పి శాస్త్రవేత్తలు తెలియడం జరిగింది ఢిల్లీ పరిశోధన కేంద్రాల నుండి. అందులో సుక్రోజ్, మాల్టోస్, గ్లూకోజ్ ఇట్లాంటి యొక్క పదార్థాలతో పాటు మరి ఇక్కడ పూజలో వినియోగించడానికి గల కారణం ఏమిటి, ఈ పసుపును విధిగా చల్లడానికి గల కారణం ఏమిటి అని అంటే అక్కడ ఆ గుడిలో కొబ్బరికాయలు, ప్రసాదాలు, అన్ని రకాల తినేటువంటి పదార్థాలు పెడతారు కనుక ఆ ప్రాంతంలో తేమగా కొబ్బరికాయలు కొట్టిన నీళ్ల వలన అంత తడిగా మారుతుంది. అటువంటి సందర్భంలో ఈ యొక్క పరాన్న జీవులు ఏవైతే ఉంటాయో ఆహార పదార్థాల మీదకి చేరకుండా ఉండడానికి, చేరిన వాటి వల్ల ఎటువంటి అనార్థం జరగకుండా ఉండడానికి ఈ కళ్ళును సంరక్షించడము, తర్వాత ఈ పసుపును విధిగా చల్లడం ఈ పూజా క్రమంలో ఒక మార్గమై, అదొక ఆచార వ్యవహారమై, సంస్కృతి సాంప్రదాయమై
కొనసాగుతుంది. అంటే దాని వెనుక ఉన్నటువంటి పరమార్థం ఈ రకంగా ఉంటది అన్నట్టు. ఎందుకంటే అక్కడ భగవంతునికి సమర్పించిన పాశం కానివ్వండి, పులగం కానివ్వండి, ఆ ప్రసాదంగా ఆ దివ్య ప్రసాదాన్ని, నైవేద్యాన్ని అందరూ కూడా కళ్ళకద్దుకొని ఆరగిస్తారు. ఇట్లా అందుకని చెప్పి అది సురక్షితంగా ఉండడానికి, దానివల్ల ప్రజలకు అంటే మనుషులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈ రకమైనటువంటి యొక్క చర్యలు పాటించే విధానం కూడా పూజలో అంతర్భాగాలై కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. ఇక ఆరాధన విధానాల్లో మనం 2 రకాలని అనుకున్నట్టుగా, ఒకటి సాత్విక ఆరాధన, ఒకటి మనకి క్షుద్ర ఆరాధన, 2 ఆరాధన విధానాలు కనిపిస్తాయి. అందులో ఈ క్షుద్రారాధనలో దాదాపుగా ఈ మన మేకలను, కోళ్లను బలి ఇవ్వడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. సరే, దీన్ని మనం అంటే జీవహింస, దీన్ని మనం ప్రోత్సహించే దిశగా మాట్లాడడం కాకుండా అసలు ఇది ఎందుకు ఈ ఆచారం ఎందుకు వచ్చింది, ఏ దేవత మూగజీవులను బలి ఇవ్వమని కోరింది అని అంటే ఇక్కడ మనకు 2 కారణాలు కనిపిస్తాయి. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ ఎండాకాలం అయిపోయి ఈ వర్షాకాలం వర్ష ఋతువు ప్రారంభం అవుతున్నటువంటి విధానం లోపల దాదాపుగా మన శ్రమైక జీవితంతో ముడిపడి ఉన్నటువంటిది కనుక ఈ యొక్క మానవ సమాజం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ శాతము కైకిలి కూలి చేసుకునే వాళ్ళు, వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యేటువంటి వారు, వారికి శారీరక శక్తి చాలా ప్రధానమైనటువంటిది. మరి అటువంటి శారీరక శక్తిని వారు అక్కడ ప్రదర్శించాలి, శారీరకంగా శ్రమించాలి అని అనుకున్నప్పుడు కాస్త మనకు కండపుష్టి ఉండాలి. అటువంటి కండపుష్టిని త్వరగా కలుగ చేసే అటువంటిది మాంసాహారం భుజించడం వలన కలుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన. ఈ క్రమం లోపట మరి ప్రత్యేకంగా ఎవరికి వారు కోళ్ళు కోసుకొని తినాలి, ఈ మాసంలో మేకలను కోసుకొని తినాలి అనేటువంటి బాహుటమైనటువంటి ఒక ప్రచారం చేయకుండా వారు ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన విధానాన్ని రూపకల్పన చేసి ఈ మాసంలో అమ్మవారికి సమర్పిస్తే దాన్ని నైవేద్యంగా, ఒక ప్రసాదంగా ఇంటికి పంచేవారు. అంటే దానికి ఒక పరిమితి అనేటువంటిది ఏర్పరచడానికి, అది భగవంతునికి సమర్పించినది అయితేనే తినాలి, అప్పుడే మనకు దోషం ఉండదు అనేటువంటి ఒక విధానం మనకి ఇందులో కనిపిస్తుంది. ఇంకా సాత్విక ఆరాధనలు చాలా వరకు ఏం చేస్తారు, రాచగుమ్మడిని బలిస్తారు. రాచగుమ్మడికాయ పసుపు పచ్చ కలర్ లో చాలా పెద్ద ఆకారంలో ఉంటది. దాన్ని పగలగొట్టి దాంట్లో బుక్క కానివ్వండి, కుంకుమ కానివ్వండి చల్లుతారు అన్నది. ఇక నిమ్మకాయలు మనం ప్రత్యేకంగా వాటి గురించి చెప్పవలసిన అవసరం లేదు. నిమ్మకాయ కూడా ఆయుర్వేద శాస్త్రంలో కూడా అనేక రకాలైనటువంటి విధాలుగా ఉపయోగిస్తారు. నిమ్మ అనేటువంటిది శరీరానికి చాలా మంచిది, ముఖ్యంగా రూపలావణ్యానికి, శారీరక చర్మ లావణ్యానికి, చర్మ సౌందర్యానికి నిమ్మకాయ అనేటువంటిది ఈరోజు సబ్బులలో కూడా వాడుతున్నాం కదా. అట్లా అమ్మవారి మెడలో ఈ నిమ్మకాయల మాల వేయడం, ఈ శివసత్తులుగా బోనాలు ఎత్తేటువంటి వారి మెడలో కూడా నిమ్మకాయల దండలు వేసుకోవడం, విరిగా మధ్య మధ్యలో నిమ్మకాయలను కొరుకుతూ పడవేయడం, అంటే ఈ నిమ్మకాయ కొరకడం కూడా ఎంత గొప్ప ఆలోచన విధానం అనంటే మనిషి మనస్సు అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది. ఈ బోనాలను ఎత్తుకున్నటువంటి వ్యక్తి ఆ దైవ మార్గాన్ని అనుసరిస్తూ ఈ బోనాల వెంట నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక రకమైనటువంటి ఆలోచనకు లోనవుతారు. ఆ మనిషి ఎన్ని రకాల ఆలోచనలు చేసినప్పటికీ కూడా తన వాస్తవ స్థితిని మరిచిపోకుండా ఉండడానికి, మళ్ళీ వెంట ఇది కావడానికి పులుపు కొరకగానే మనసు మళ్ళీ ఒక రకమైన చైతన్యానికి లోనవుతుంది. ఆ పులుపు నాలుకకు తగలగానే మానసికమైనటువంటి ఇంకో రకమైనటువంటి భావనకు లోను కాకుండా ఉండడానికి ఈ ఒకేసారి ఒక స్పందన లభిస్తుంది నిమ్మకాయ కొరకగానే. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా మన కట్టమైసమ్మ అని అంటారు గ్రామీణ వాతావరణంలో, అంటే చెరువులు బాగా నిండినటువంటి సందర్భం లోపల అక్కడ బట్టలు ఉతకడానికి వెళ్ళేవారు. అంటే ఈ రోజుల్లో వాషింగ్ మిషన్లు ఉన్నాయనుకున్నా గత కాలంలో చెరువులే తాగునీటికి కానివ్వండి, శుభ్రపరచుకోవడానికి కానివ్వండి, వస్త్రాలు ఉతకడానికి కానివ్వండి, చెరువులే ఆధారమై ఉండేది. అటువంటి క్రమంలో ఈ చెరువును కట్ట మైసమ్మ అని అన్నారు, అంటే జలదేవత. ఆ కట్ట మైసమ్మను ఆరాధించే విధానంలో కూడా చాలా మంది ఈ యొక్క జీవన విధానంలో ఈ ఈ అక్కడ కూడా కట్టమైసమ్మకు పూజలు చేసేటువంటి వారు. ఆషాఢ మాసంలో విధిగా గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి వారు కుల మత రహితంగా ప్రతి ఒక్కరూ భక్తి భావంతో వెళ్ళి అమ్మవారికి పూజలు చేస్తారు. గ్రామీణ వాతావరణంలో ముఖ్యంగా హిందువులు ప్రత్యేకంగా ప్రతి ఇంటి నుండి బోనాన్ని తీసుకొని వెళ్ళడం, అమ్మవారికి సమర్పించడం అనేటువంటిది ఒక ఆనవాయితీ. అదే విధంగా మనకు మా ఊర్లో ఎల్లమ్మ తల్లి చాలా ప్రసిద్ధి పొందినటువంటి ఎల్లమ్మ దేవాలయాలను చాలా ప్రసిద్ధి. అందుకోసమే మా ఊరు ఎల్లమ్మ, మా ఊరాల ఎల్లమ్మ, మా వరాల ఎల్లమ్మగా
అది భాషా రూపాంతరం చెంది కొనసాగుతూ ఉన్నది. గ్రామ దేవత ఆరాధన విధానంలో పూజా కార్యక్రమం నిర్వహించేటువంటి వాళ్ళను తెలంగాణలో బైండ్ల వాళ్ళు లేదా పంబాల వాళ్ళు అని అంటారు. వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి వాయిద్యాన్ని వాయిస్తారు. దాని పేరు జమిడిక. దాని వెంట శృతినాదంగా వాయించేటువంటి దాన్ని కిన్నెర అని అంటారు. ఈ రెండు వాయిద్యాలతో వారు అమ్మవారిని స్తుతిస్తూ, అమ్మవారిని ప్రేరేపిస్తూ, అమ్మవారిని కొనియాడుతూ ఈ బోనాల వెంట నడుస్తూ ఉంటారు. వాళ్ళ కాళ్ళకు కూడా గజ్జలు కట్టుకుంటారు. పూతరాజుల కాళ్ళకు గజ్జలు ఉంటాయి. లయబద్ధంగా నృత్యం చేస్తారు. ఇంకా వీటికి తోడు తెలంగాణ అంటేనే దప్పు దరువు. ఆ రకంగా దప్పులతో దరువు వేస్తూ ఒక 10-20 దప్పులతో దరువులు వేస్తూ ఈ జమిడిక మూతలతోని, కిన్నెర మూతలతోని, పోతరాజుల ఆటలతోని, శివసత్తుల యొక్క ఈ యొక్క నృత్యాలతోని అత్యంత పవిత్రంగా భక్తి భావంతో ఆ భక్తిలో లీనమైపోయి అమ్మవారిని దర్శిస్తూ వారందరూ కూడా ఈ యొక్క పాశము పులగము అనేటువంటి ఈ రెండింటిని ఎంతో ఆనందంగా, ఎంతో భక్తి భావంతో తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించేటువంటి ఈ యొక్క విధానమే బోనాల పండుగ. ఈ రకంగా కొంతమంది కళ్ళు శాఖ అంటే కళ్ళును ఒక దారగా విడుస్తూ అమ్మవారిని జపిస్తారు. తర్వాత బెల్లము శాఖ అని అంటారు. నీటిలో బెల్లాన్ని కలిపి ఒక కొత్త గురిగిలో కట్టుకుని దాన్ని. తర్వాత సల్ల కూడా శాఖగా సమర్పిస్తారు. కొందరు అమ్మవారికి మొక్కుకున్నట్టుగా మీకు నేను కళ్ళు కావడి తెస్తా లేదా శాఖ కావడి ఒక 2 గురుగుల్లో ఒకవైపు సల్ల ఒకవైపు బెల్లం శాఖ కట్టుకొని కావడిలా కట్టుకొని కూడా తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించడము. రథాలు బండ్లు కచ్చరాల మీద కూడా రథ బండి లాగా దాన్ని ముస్తాబు చేసుకొని తీసుకువెళ్ళి అమ్మవారి గుడి చుట్టూ తిరిగేటువంటి ఒక ఆచార వ్యవహారం కూడా మనకి తెలంగాణ ప్రాంతంలో కనిపిస్తుంది. ఈ రకంగా ముఖ్యంగా తెలంగాణలో కొన్ని కుటుంబాల వాళ్ళు, కొన్ని వర్ణాల వాళ్ళు ప్రత్యేకంగా 5 సంవత్సరాలకు, 11 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు ఇట్లా ప్రత్యేకంగా బోనాలు చేసే విధానం కూడా ఉంటది. అందులో ప్రధానంగా చెప్పుకోదగినటువంటిది ఎల్లమ్మ బోనాలు. ఈ ఎల్లమ్మ బోనాలు అనేటువంటిది కూడా తర్వాత ప్రతి సంవత్సరం ఏట విడిసి ఏట కొందరు చేస్తారు. అది మల్లన్న బోనాలు అని చెప్పి ఇట్లా మల్లన్న బోనాలు, ఎల్లమ్మ బోనాలు. ఇక ప్రతి సంవత్సరం అందరూ కూడా భక్తి భావంతో చేసేటువంటిది ఈ యొక్క ఆషాఢ మాసంలో మహంకాళి బోనాలు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టతను సంతరించుకుంటుంది. మరి ఈనాడు మన బోనాల యొక్క ప్రశస్తి, మన బోనాల యొక్క కీర్తి ప్రతిష్టలు కేవలం మన రాష్ట్రంలోనే, పక్క రాష్ట్రంలో, భారతదేశంలోనే కాదు, ఇలా ప్రపంచ వ్యాప్తంగా మన తెలంగాణ ప్రాంతంలో జరిగేటువంటి ఈ బోనాల పండుగను గురించి తెలియని వారు ఉండరు. దాదాపుగా అంతటి పేరు ప్రఖ్యాతి పొందినటువంటిది ఈ బోనాల జాతర, బోనాల పండుగ. మరి ఈ పండుగ వెనుక ఉన్నటువంటి యొక్క పరంపర విధానాన్ని, ఆరాధన క్రమాన్ని, ఆరాధన విధానాన్ని నాకు తోచినంతలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాను. అందరికీ కూడా బోనాల పండుగ శుభాభినందనలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.